హౌ టు లూజ్ వెయిట్ అనే దానికి 5 స్టెప్స్ ని మనం ఫాలో కావాలి. ఆ 5 స్టెప్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఐ పర్సనలీ లాస్ట్ 20+ kgs బై డూయింగ్ హోమ్ వర్కౌట్ వితౌట్ టేకింగ్ ఎనీ సప్లిమెంట్స్. వెయిట్ లూజ్ కావడానికి 5 సింపుల్ స్టెప్స్. వన్ ఈస్ 10,000 స్టెప్స్ కంప్లీట్. డెఫినెట్లీ 10,000 స్టెప్స్ అనేది డైలీ కంప్లీట్ చేయండి. 10,000 స్టెప్స్ అంటే టేక్ అప్రాక్సిమేట్లీ 5 to 6 kilometers, ఒక 1 to 1.5 hour వాకింగ్ పడుతుంది దానికి. డైలీ 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్యాలరీస్ కౌంటింగ్. ఒక పర్టికులర్ ఫుడ్ తినడం వల్ల లేకపోతే ఒక పర్టికులర్ ఫుడ్ ని అవాయిడ్ చేయడం వల్ల నీ వెయిట్ లాస్ అనేది వెయిట్ గెయిన్ అనేది కాదు. మనం అందరం చదువుకున్నాం కాబట్టి ఎవ్రీడీ కౌంటింగ్ కావాలి. క్యాలరీ నీ బాడీలో పోయిన తర్వాత అది క్యాలరీ లాగా కన్వర్ట్ అవుతుంది. కౌంట్ ద క్యాలరీస్. డ్రింక్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీ డే. దానివల్ల నువ్వు చాలా రిజల్ట్ తీసుకొని స్కిన్ గ్లో అవుతుంది, చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్, ఎట్టి పరిస్థితుల్లో జంక్ ఫుడ్ ని అవాయిడ్ చేయండి, ప్రాసెసింగ్ ఫుడ్ ని అవాయిడ్ చేయండి. జంక్ ఫుడ్ అంటే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ. అండ్ అవాయిడింగ్ షుగర్ ఇస్ మస్ట్. నీకు వెయిట్ లాస్ అనేది తొందరగా కావాలంటే షుగర్ ని అవాయిడ్ చేయండి. చాలా తొందరగా నీకు రిజల్ట్ అనేది అవుపిస్తుంది, బాడీలో చేంజెస్ అవుపిస్తుంది. నెక్స్ట్ పేషెన్స్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్. ఒక 6 months టైం పెట్టుకోండి. ఫస్ట్ 1-2 months లో అసలు నీకు అసలు రిజల్ట్ ఏం అవుతుంది, అసలు ఏం అవుపిస్తలేదు, క్విట్ చేద్దామని అనిపిస్తుంది. నేను 6 months నుంచి ట్రై చేస్తే 21 kgs తగ్గిన. ఫస్ట్ 2 months లో ఓన్లీ 3 kgs మాత్రమే తగ్గిన. సో పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్. వెయిట్ వల్ల చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతాం, చాలా లో ఫీల్ అవుతాం, చాలా డౌన్ ఫీల్ అవుతాం. వన్ థింగ్ నీడ్ టు రిమెంబర్ ఇన్ దిస్ ప్రాసెస్, పక్కా వెయిట్ తగ్గుతాం. మనం ఎవరైతే ఇన్సల్ట్ చేసిండో వాళ్ళ ముందట పోయి నిలబడాలి. బట్ దానికి పేషెన్స్ అనేది, డిసిప్లిన్ అనేది, కన్సిస్టెన్సీ అనేది కావాలి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వెయిట్ లాస్ జర్నీ.